హలో 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 ఎలా ఉన్నారండి అందరూ? అసలు వారం నుంచి మన అమ్మాయి కనిపించట్లేదు. ఎలా ఉందో, బాగుందా, లేదా, ఏమైంది అని అనుకున్నారా? లేకపోతే అమ్మాయి ఏదో సరదాగా ఎటో వెళ్ళిపోయి ఉంటుందిలే, ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉంటుందిలే అని అనుకుంటున్నారా? నా గురించి అసలు పట్టించుకున్నారా అండి? మీ ఇంటి అమ్మాయిని కదండి. హ్మ్. ఏం లేదండి. నాకు కొంచెం నాకు ఆటో ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుందనమాట. నాకు స్కిన్ ఎలర్జీస్ వస్తాయి. సో, లాస్ట్ వీక్ కొంచెం బాగా ఇబ్బందయింది. సడెన్‌గా బాడీ హీట్ ఎక్కువైపోయి, ఫ్లేర్ అయ్యి, కొంచెం ఫేస్ అంతా కాస్త లైట్‌గా ర్యాష్ లాగొచ్చి, ఇంకా డ్రై స్కిన్ లీవ్ అవుతుందనమాట. అందుకని కొంచెం ఆయిలీగా ఉన్నాను నేను. బట్ స్టిల్ నేను గ్లామరస్‌గా ఉంటాను కాబట్టి కొంచెం అలాగే ఉన్నాను. ఓకేనా? సో ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు మళ్ళీ మీతో నేను మీట్ అవుతున్నాను. మళ్ళీ కలుస్తున్నాము. అండ్ నేను వారం రోజులు అయ్యేటప్పటికి మాట్లాడేటప్పటికి ఈరోజు నా నోరు చాలా తడబడుతుంది కూడా. నాకే అర్థం కావట్లేదు. బట్ ఐఎమ్ స్టిల్ కంట్రోలింగ్. అండ్ ఏంటంటే ఇది కూడా ఈరోజు మళ్ళీ ఛానల్ మెసేజ్ అండి. ప్లస్ నాకేంటంటే ఈరోజు నాకెందుకో ఐ బ్రాట్ శివయ్య కార్డ్స్ టుడే. బాగా నాకు చాలా అనిపించింది అనమాట ఆ కార్డ్స్ తీసుకోవాలని. అందుకని సో నేను తీసుకుంటున్నాను ఆ కార్డ్స్. ఓకేనా? అండ్ దీస్ ఆర్ టైమ్లెస్ మెసేజెస్ అండి. ఎప్పుడు మీ ఫీడ్లోకి వస్తే అప్పుడు మీకు లైఫ్లో ఏదో ఒక టైంలో మీకు ఈ గైడెన్స్ కావాలి కాబట్టి అది మీకు రీచ్ అయింది అనుకొని దాన్ని ఎంతవరకు రెజనేట్ అయితే అంతవరకు యాక్సెప్ట్ చేసుకొని మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మన గోల్ ఏంటో తెలుసు కదా, మన లైఫ్ పర్పస్ ఏంటో తెలుసు కదా. మనం అందరం ఒక్కొక్క స్టెప్ హైగా హై వైబ్రేషనల్ ఎనర్జీస్తో పైకి ఎదగాల్సిందే. అందరం సంతోషంగా ఉండాల్సిందే. దట్ ఈజ్ అవర్ లోగో, దట్ ఈజ్ అవర్ స్లోగన్, దట్స్ ఆల్. ఓకేనా? సో ఈరోజు నేను ఛానల్ చేసినప్పుడు నాకు మెసేజెస్ ఎలా వచ్చిందంటే ఇట్స్ లైక్ ఈరోజు మీకు చూపించిన అండి. నా రైటింగ్ చూసి భయపడకండి, బట్ స్టిల్ నాకు ఎలాగా మెసేజెస్ వస్తాయో మీకు ఊరినే జస్ట్ చూపిస్తాను. నేను ఛానల్డ్గా నేను రాసినప్పుడు నాకు ఎలా ఉంటుంది. ఓకేనా? నేను ఎలా ఆగస్ట్ కదా, యా చాలా పిచ్చిగా రాస్తాను ఆ టైంలో నాకు అనిపించినట్టుగా టక్కని రాసేయాలన్నమాట. సో చూసారా, 2 నెంబర్, 28 నెంబర్ అండ్ సమ్ స్టక్ ఎనర్జీ అని వచ్చింది. అండ్ హెడేక్స్ ఏమన్నా ఉన్నాయా, మూడ్ స్వింగ్స్ వచ్చింది. అండ్ ఒక రెయిన్బో లాగా కనిపించింది. అండ్ ఐఎమ్ సో సారీ అండి, అదేంటది సీ మధ్యలో వీటిలో లైట్ వేస్తారు ఫోకస్ ఫర్ సెయిలర్స్కి. నేను మీకు తెలిస్తే మీరు నాకు ఇవ్వండి రిప్లై కంపల్సరీ. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఇక్కడ కరెక్ట్గా ఇటు సైడ్ లైట్, ఇటు సైడ్ డార్క్, మధ్యలో ఒక స్టెమ్ లాగా కనిపించింది. అది స్లోగా ఇలా విచ్చుకుంటోంది అనమాట. అండ్ 2 ఈజ్ అబౌట్ ఏంటంటే 2 అంటే మనకు తెలిసినంత వరకు 2 ఈజ్ అబౌట్ మూన్, రైట్? అండ్ 28 ఈ మంత్ 28 తర్వాత మనకు క్లారిటీ వస్తుందంటండి. ఓకేనా? మీరంటే ఇప్పుడు చాలా వరకు అందరం ఎట్లా ఉన్నామంటే బాగా మూడ్ స్వింగ్స్లో ఉన్నామంట. ఐదర్ లో మూడ్స్లోకి వెళ్ళిపోతున్నామంట, లేకపోతే ఐదర్ హైపర్గా ఉంటున్నామంట. అంటే ఒక బ్యాలెన్స్లో లేమంట. 2 ఈజ్ అబౌట్ బ్యాలెన్స్ అండ్ హార్మనీ కూడా తెలుసు కదా. 2 ఈజ్ అబౌట్ బ్యాలెన్స్, హార్మనీ అండ్ రిలేషన్షిప్స్. ఫ్యామిలీలో కానీ ఎక్కడైనా సరే ఒక బ్యాలెన్స్ ఉంటుంది, ఒక హార్మనీ అండ్ ఒక ప్రాస్పెరిటీ కోసం 2 నెంబర్ అనేది ఎప్పుడైనా సరే. ఓకేనా? సో 28 ఈ మంత్ 28 ఏంటి, ఈ మంత్ 28 పౌర్ణమి ఉంది, లూనార్ ఎక్లిప్స్ ఉంది. మేబీ ఇండియాలో మనకు లేదు, కానీ అది ఉంది కంపల్సరీ. ఓకేనా? ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. ఓకేనా? సో అది. అండ్ ఈ లైట్స్ ఏవేవైతే ఫోకస్ లైట్ ఉంటుందో అది నేను మర్చిపోతున్నానండి, అదేంటో నాకు గుర్తు రావట్లేదు. మీకు తెలుసు కదా, సముద్రం మధ్యలో ఒక పోల్ లాగా ఉండి మనకి సేలర్స్కి దారి చూపిస్తూ ఉంటుంది, ఒక లైట్ ఫోకస్ ఉంటుంది. సో బోట్స్ అనేవి ఏంటంటే ఒక ఫాగ్ మధ్యలో ఉన్నట్టు కనిపించాయి. ఈ లైట్ స్లోగా ఆ ఫాగ్ని చొచ్చుకొని లోపలికి వెళ్ళి వాళ్ళకి ఇప్పుడు డైరెక్షన్ వస్తున్నట్టుగా కనిపించిందండి. ఓకేనా? సో ఏంటంటే మేబీ స్టక్ ఎనర్జీస్ వచ్చింది కదా మెసేజ్, దాంట్లో నేను రాశాను కదా, చూసారా? ఆర్ చాలా మందికి నేను ఛానల్ చేసేటప్పుడు నాకు బాగా హెడ్ స్ట్రాంగ్గా హెవీగా అనిపించింది అనమాట. చాలామంది ఈ మధ్య ఏమన్నా మేబీ క్లైమేటిక్ కండిషన్స్ వల్ల కానీ, ఓవర్గా థింక్ చేయడం వల్ల కానీ, ఈ మూడ్ స్వింగ్స్ వల్ల కానీ బాగా హెడేక్గా ఏమైనా ఫీల్ అవుతున్నారేమో చూసుకోండి. అండ్ మీ చార్ట్స్లో ఎక్కడైనా మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు చార్ట్స్ ఎప్పుడైనా తీయించుకొని ఉంటే మీకు మూన్ సైన్ ఎక్కడుంది, మూన్ ఎక్కడ ప్రామినెంట్గా కనిపిస్తుందో ఒకసారి మీకు ఏమైనా ఐడియా ఉంటే చూసుకోండి.
నాకు ఇంకా అంత క్లారిటీ లేదు, బట్ నాకు వచ్చిన మెసేజెస్ని బట్టి నేను చెప్తున్నాను, ఓకేనా. అండ్ మేబీ 2 నెంబర్ ఈజ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్, ఆర్ 2 నెంబర్ మీ లైఫ్లో ఏమన్నా ప్రామినెంట్ అయి ఉండొచ్చు, ఆర్ 2 ఏమన్నా మీకు మంచి ఛానల్స్ ఏమన్నా అయి ఉండొచ్చేమో చూసుకోండి ఒకవేళ. అండ్ 28 నెంబర్ కూడా ఎవరికన్నా బాగా ఇంపార్టెన్స్ ఉందేమో చూసుకోండి. ఆర్ 28 ఇయర్స్ అయినా అయి ఉండొచ్చు, ఆర్ 2 ఇయర్స్ నుంచి మీరు ఎక్కడైనా స్టక్ అయి ఉండొచ్చు, ఆర్ 2 వీక్స్ తర్వాత మీకు గైడెన్స్, ఒక క్లారిటీ రావచ్చు. ఇప్పుడు దాకా మీకున్న ఫాగీనెస్ నుంచి, హెడేక్స్ నుంచి, హెల్త్ ఇష్యూస్లో ఏమైనా హెడేక్స్ ఏమైనా బాగుండి ఏమైనా ఇబ్బంది పడుతుంటే మేబీ 28 తర్వాత కొంచెం స్లోగా అది తగ్గడం మొదలెడుతుంది. 28 తర్వాత ఒక క్లారిటీ రావడం మొదలెడుతుంది. 28 తర్వాత మీ ఫాగీనెస్లో ఒక క్లారిటీ, మీ స్టక్ ఎనర్జీస్లో ఒక క్లారిటీ, అండ్ మీ మూడ్ స్వింగ్స్లో ఒక క్లారిటీ రావడానికి అయితే డెఫినెట్గా ఉందండి. అండ్ ఇంకొకటి బ్యాలెన్స్, అది చూసారు కదా, లైట్ అండ్ డార్క్ ఉంది, మధ్యలో ఒక స్టెమ్ ఇట్లా ఇట్లా ఓపెన్ అవుతూ ఉంది. సో ఆ బ్యాలెన్స్ వస్తుంది అనమాట. ఐదర్ మీరు ఏం చేస్తున్నారు ఉంటే ఒకరోజు హై వైబ్రేషన్స్లో ఎంజాయ్ చేస్తున్నారు, లేకపోతే ఒకరోజు లో వైబ్రేషన్లో పడిపోతున్నారు. సో అలా కాకుండా ఇప్పుడు ఆ బ్యాలెన్స్ అనేది స్టాండ్ అవ్వబోతుందంట. మీరు ఇప్పుడు ఆ మధ్యలో మెయింటైన్ అవ్వబోతున్నారు, ఓకేనా. దాని గురించి చెప్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అదేనండి, ఇంకా మూడ్ స్వింగ్స్ నాకు చాలా వరకు నాకు అదే అనిపించిందండి. సెయిలర్స్ బోట్లో ఉన్నారు అండ్ ఆ లైట్ వాళ్ళ మీద పడుతుంది, అది కూడా 28 తర్వాత క్లారిటీ వస్తుంది అని చెప్తున్నారు, ఓకేనా. మీరు ఏ ఆస్పెక్ట్లో అయినా తీసుకోండి, ఐదర్ హెల్త్లో అయినా లేకపోతే లైఫ్లో ఏదైనా ఆలోచిస్తూ బాగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే కనుక, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా అవుతూ ఉంటే కనుక, ఆ ఆలోచనల వల్ల హెడేక్ అవుతూ ఉంటే కనుక, దాంట్లో కూడా ఒక క్లారిటీ మనకి 28 తర్వాత రావడం మొదలెడుతుంది అని చెప్తున్నారు, ఓకేనా. 28 నుంచి వితిన్ 2 వీక్స్ లోపల నాకు అలా అనిపిస్తుంది, ఓకేనా. నాకు సడన్గా తెలుస్తుంది 28 నుంచి వితిన్ 2 వీక్స్ లోపల ఏదో ఒక చిన్న మెసేజ్, ఆర్ ఎల్స్ ఒక గైడెన్స్, ఆర్ ఎల్స్ ఒక ఇన్నర్ నోయింగ్, ఆర్ ఎల్స్ ఇలా వెళ్తే కరెక్ట్గా ఉంటుంది కదా, ఆర్ ఎల్స్ ఒక క్లిక్ అయ్యే పాయింట్ ఏదైనా అలాగేదైనా తగిలే ఛాన్స్ అయితే ఉంది. అక్కడి నుంచి మీకు స్లోగా మూమెంట్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుందండి. ఆగిపోయిన ఆ స్టక్ ఎనర్జీ నుంచి మీకు మూమెంట్ అయితే డెఫినెట్గా స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు, ఓకేనా. అండ్ 222 నాకు నెంబర్ బాగా పర్టికులర్ కనిపించేటప్పటికి నేనంటే 222 ఎప్పుడైతే టైం నాకు కనిపించినా, ఎక్కడన్నా 222 నెంబర్ కనిపించినా, మీకు కూడా ఏమైనా కనిపిస్తుందో చూడండి. నేను కంపల్సరీ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటానండి. అది నాకు బాగా ఇష్టం అనమాట. అందులో ఈరోజు సోమవారం కూడా వచ్చింది, నాకు 222 నెంబర్ కనిపించింది, నాకు శివయ్య ఆర్కిల్ డెక్ కూడా కనిపించింది. సో దాంతో మనం కంప్లీట్ చేద్దాం చూసి, ఓకేనా. అండ్ ఈరోజు కార్డ్స్ ఏమొస్తున్నాయి, ఏ ఏరియాస్లో మనకి ఈ బ్యాలెన్స్ అండ్ హార్మోనీ రాబోతుందో ఒకసారి చూద్దాం. కానీ మీరు నన్ను పట్టించుకోలేదు, నేను చాలా హర్ట్ అయ్యాను, బట్ స్టిల్ మీరు నా ఫ్యామిలీ కదా. అందుట్లో చూసారా మన ఫ్యామిలీ ఇంకా 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 గ్రో అవుతుందండి. సో మెనీ కార్డ్స్, 2 కార్డ్స్ వచ్చాయండి, చూసారా. 2 నెంబర్ మళ్ళీ ప్రామినెంట్గా 2 కార్డ్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఏమవుతుందో తెలుసా, వావ్ ఎంత బ్యూటిఫుల్ కార్డ్ వచ్చిందో. ఇదేంటంటే ఒక డైలీ రొటీన్లో, అంటే నైట్స్ అంటే ఎలా ఉంటారండి వాళ్ళు, ఒక టార్గెట్ పెట్టుకొని ఒక దేశాన్ని పాలించే వాళ్ళ కింద ఉండి వాళ్ళు రూల్ చేసినట్టు, ఒక షార్మరీ నైట్ అంటారు కదా, వాళ్ళు అనుకున్నది వాళ్ళు సేనాపతుల్లాగా వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈ కార్డు పర్టికులర్గా ఏంటో తెలుసా అండి, ఈ కార్డు పర్టికులర్గా ఏం చెప్తుందంటే, మీరు ఒక డైలీ రొటీన్ చేసి 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 అది బోర్ కొట్టేసి స్టక్ అయి ఉన్నట్టు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా స్టక్ అయి ఉన్నారు ఎనర్జీస్ అని. సో దిస్ ఈజ్ దట్ అనమాట. మేబీ ఫైనాన్సెస్లో మీరు రోజు ఆఫీస్కి వెళ్తూ, రోజు ఇట్లా వెళ్తూ, రోజు ప్రాజెక్ట్ చేస్తూ, రోజు అన్నీ చేస్తూ, మార్కెటింగ్ కానీ ఆర్ ఎల్స్ బిజినెస్ కానీ ఏదైనా సరే, ఒక లైఫ్ ఒక రొటీన్ లాగా అయిపోయింది, నాకు ఇప్పుడు బోర్ కొడుతోంది అని ఆగిపోయినట్టు, ఓకేనా. హీ హ్యాస్ ఎవ్రీథింగ్, ఓకేనా. పాజిటివిటీ అంతా ఉంది, కాకపోతే అతని బోర్ అనేది ఈ బ్లాక్నెస్లో కనపడుతుంది అనమాట. డైలీ లైఫ్ నాకు ఇంకా బోర్ కొట్టింది, నాకు ఇంకా స్టక్ అయిపోయినట్టు అనిపిస్తుంది, ఐ నీడ్ అ చేంజ్ అని ఎదురు చూసే అతను, చూసారా. ఐ నీడ్ అ చేంజ్. అండ్ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, నాకు ఈ మధ్య అండి పర్టికులర్గా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ బయట ఎక్కడైనా కానీ, ఐదర్ నేను ఏమైనా బుక్స్ ఏమైనా కొన్నా కూడా దాని మీద కానీ ఎక్కడైనా సరే నాకు 555 అండ్ 111 బాగా కనిపిస్తున్నాయి. మీకు కూడా ఇవేమన్నా బాగా కనిపిస్తున్నాయా? కనిపిస్తూ ఉంటే సంథింగ్
ఒకవేళ ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ చేస్తూ దానివల్ల ఏమన్నా ఇబ్బంది అయ్యి ఏదైనా హడావిడిగా ఉండి ఆ ప్రాజెక్ట్లో మీరు స్టక్ అయిపోయి ఉంటే ఇప్పుడు మీరు మీ టీంతో ఈ 28 తర్వాత వితిన్ 2 వీక్స్ లోపల మీకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఒక సెలబ్రేషన్ అనేది ఉంటుందండి మీకు. మీరు అది క్రాక్ చేస్తారు. ఆ కోడ్ని క్రాక్ చేస్తారు, లేకపోతే ఆ ప్రాజెక్ట్ని క్రాక్ చేస్తారు. మీరు ఏదైతే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఇంప్లిమెంట్ చేయగలరు అని. ఓకేనా? అది నాకు ఇవి చూసారా, ఈ వాండ్స్ చూసారా 1, 1, 1, 1 అని మేము మామూలుగా తీసుకుంటాం అనమాట. సో ఇది నాకు అది రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ అ సెలబ్రేషన్ మోడ్. చూసారా, ఇట్ ఈస్ అ సెలబ్రేషన్ మోడ్. సో మీకు అది కంపల్సరీ ఎవరైనా సరే వాళ్ళ ఆఫీస్లో కానీ జాబ్ ఆర్ ఎల్స్ బిజినెస్లో కానీ ఇలాంటి చోట ఎక్కడన్నా జరుగుతుంటే కనుక ఇది వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నాకు తెలిసి 4 days కదా, 4 నెంబర్ చూసారా, 4 నెంబర్ చూసారా, 4 days అంటే ఈరోజు మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, 4th day ఈజ్ 28, రైట్? 28 అండ్ ఎక్లిప్స్. ఆ తర్వాత డెఫినెట్గా ఇది జరగబోతుంది. అప్పుడు దాకా మీరు ఈ స్టక్ ఎనర్జీలో అయితే ఉన్నారు. ఆ తర్వాత ఇది క్రాక్ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ మీకు డీల్ మీరు క్రాక్ చేయబోతున్నారు. దీంట్లో మీకు ఒక ఐడియా వస్తుంది. అట్లీస్ట్ ఏంటంటే ఐడియా వచ్చినప్పుడు ఇంప్లిమెంట్ చేయడం వల్లే కదండి వచ్చేది. అండ్ మీరు ఆ హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటున్నారు, మీ టీంతో మీరు ఎంజాయ్ చేస్తున్నారు. ఆర్ ఎల్స్ ఏదన్నా ఎవరినన్నా ఇప్పుడు వెడ్డింగే అనుకోండి, సపోజ్ ఇప్పుడు వాళ్ళతో మనకి సెట్ అవుద్దా లేదా అనే డైలమాలో ఆగిపోయి ఉన్నారు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, అన్నీ సెట్ అవుతున్నాయి, కానీ ఏదో భయం, ఏదో స్టక్ ఎనర్జీ, ఏదో టెన్షన్, ఏదో మూడ్ స్వింగ్స్, దానివల్ల మీరు చాలా ఇబ్బంది పడుతూ ఉండుంటారు. అక్కడి నుంచి మీకు క్లారిటీ వచ్చి మీరు యాక్సెప్ట్ చేసి మీకు ఆ పెళ్ళి జరగబోతున్నట్టుంది. ఆర్ ఎల్స్ మీరు రిలేషన్షిప్లో అయితే వాళ్ళతో మనం సరిగ్గా ఉండగలుగుతున్నామా లేదా, వాళ్ళు మనతో సరిగ్గా ఉంటున్నారా లేదా, ఈ మూడ్ స్వింగ్స్తో మీరు చాలా ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. దాని నుంచి మీకు 28 తర్వాత ఒక క్లారిటీ రావచ్చు. అక్కడి నుంచి మీకు రిలేషన్షిప్లో ఒక కమిట్మెంట్ కూడా రావచ్చు. చూసారా, మనకి నిజంగా చెప్తున్నా కదండి, మన స్పిరిట్ టీమ్ మనతో ఎప్పుడు ఉంటున్నారండి. అండ్ మనం పుట్టినప్పటి నుంచి మనకి ఒక గార్డెన్ ఏంజల్ అనే వాళ్ళు లైఫ్లో ఎప్పుడు ఉంటారు మనకి. అంటే ఈ అమ్మాయి ఏంటి ఈ పూజలు ఇవేవి చేస్తుంది, ఏంజల్స్ గురించి మాట్లాడుతుంది అనుకోవద్దండి. అంటే ఏంటంటే ముస్లిమ్స్లో అయితే ఫరిష్తే అంటారు, క్రిస్టియన్స్ ఏంజల్స్ అంటారు. మనం ఏమంటాము, యక్షులు, కిన్నెర్లు, స్పిరిట్ టీమ్ అంటే ఎవరండి? భూమి మీద ఈ గైడ్స్ ఎవరైతే ఉంటారో భూమి మీద మనతో పాటు ఈ జన్మని తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళిన వాళ్ళు అనమాట. వచ్చి ఈ జన్మ తీసుకొని పైకి వెళ్ళిన వాళ్ళు. సాయిబాబా అయి ఉండొచ్చు, కృష్ణుడు మా కన్నయ్య అయి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ రాముడు, శ్రీరాముడు, సీతాదేవి వీళ్ళు అయి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ పరమేశ్వరుడు మరి ఇక్కడే కదండి లయకారుడు. సో అలాగనమాట. పార్వతీదేవి కూడా హిమపుత్రి, ఇక్కడ భూమి మీద పుట్టినట్టే కదా, మన పురాణాల్లో వాటిలో ఉంటుంది. వాళ్ళంతా కూడా మన స్పిరిట్ టీమే అండి. వాళ్ళందరూ కూడా మన ఏంజల్స్ లాగే వర్క్ చేస్తూ ఉంటారు. సో మీరు ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఈ మెసేజెస్ వస్తున్నాయి అనుకొని ఎంతవరకు మీకు రెజనేట్ అయితే, మీరు లైఫ్లో ఏ ఆస్పెక్ట్లో అయితే మీకు ఇబ్బందిగా ఉందో ఆ ఆస్పెక్ట్లో ఎంతవరకు ఇది మీకు కనెక్ట్ అవుతుందో చూసుకొని దాన్ని బట్టి మీరు మాత్రం ఇంప్లిమెంట్ చేసుకోండి. నాకైతే బాగా ఈ స్టక్ ఎనర్జీస్ కనిపిస్తుంది. అండ్ స్టక్ ఎనర్జీస్ గురించి కార్డ్ వచ్చింది, అక్కడి నుంచి సెలబ్రేషన్ కార్డు కూడా కనిపిస్తుంది. చూసారు కదా, డెఫినెట్గా పాజిటివిటీ అయితే వస్తుంది, నాకు కనపడుతోంది. బాగా స్టక్ ఎనర్జీ ఉంది అండ్ చాలా తొందరగా వస్తుంది. మీరు తీసుకునే రిజల్ట్లో, మీరు తీసుకునే డెసిషన్ వల్ల రిజల్ట్ చాలా ఫాస్ట్గా వస్తుంది. సన్ ఎనర్జీ ఈజ్ సచ్ ఏ బ్రైట్ ఎనర్జీ. ఒక వెలుతురు, ఒక చీకటి తర్వాత డాన్ తర్వాత ఒక వెలుతురు, మేబీ అది కూడా అయి ఉండొచ్చు. నాకు ఆ లైట్ అట్లా కనిపించింది కదా పొగ మంచులో నుంచి. మేబీ ఆ స్టక్ ఎనర్జీలోంచి మనకు ఒక ఐడియా, ఇంప్లిమెంటేషన్, ఆ వెలుతురు ఎంత షైన్, ఎంత బ్రైట్గా ఉన్నారో సన్ చూసారు కదా మీరు, అంత బాగా వస్తున్నారు. అండ్ మీరు ఏమన్నా పిల్లల గురించి ఏమైనా ఆలోచిస్తూ ఉంటే కనుక మీకు డెఫినెట్గా 28th తర్వాత అట్లాగా మీరు ట్రై చేస్తే డెఫినెట్గా మీకు కన్సీవ్ అయ్యే ఛాన్స్ కూడా ఉందండి. అండ్ ఇవి పెళ్ళికి రిప్రజెంట్ చేస్తాయి. ఓకేనా, మీరేమన్నా ప్రాపర్టీస్ కొనాలనుకుంటే వాటికి పాజిటివ్ సైన్గా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రాజెక్ట్స్ ఏమన్నా, డీల్స్ ఏమన్నా, రిలేషన్షిప్ ఏమన్నా క్రాక్ చేయాలంటే దానికి చూసుకోవచ్చు. చైల్డ్ బర్త్కి ఇవి పాజిటివ్, ఇవి మెయిన్ పాజిటివ్ కార్డ్స్ అండి. సో డెఫినెట్గా అయితే క్లారిటీ అయితే వస్తుందండి, పక్కాగా వస్తుంది. కాకపోతే ఇక్కడ ఒక్క గైడెన్స్ ఏంటంటే అండి, ఏదైనా మనం సాధించినప్పుడు వెంటనే కొంచెం ఈగోకి వెళ్ళొద్దు. ఓకేనా, సన్ ఈజ్ అబౌట్
ఉంటుంది కదండి. సన్ అంటే ఒక కింగ్‌ని రిప్రజెంట్ చేస్తారు. ఫాదర్‌ని రిప్రజెంట్ చేస్తారు. ఫ్యామిలీ ఫాదర్ ఏంటి, కొంచెం డామినెంట్ ఫిగర్ ఉంటారు. కొంచెం ఎగోయిస్టిక్ ఉంటారు. అలాగే కింగ్ కూడా ఏంటి, నేను నా ప్రజలందరినీ పాలించేటప్పుడు ఆ ఇగో ఉంటుంది వాళ్ళల్లో. సో మీరు అనుకున్న దానికన్నా ఫాస్ట్‌గా మీకు రిజల్ట్స్ ఎప్పుడైతే వస్తున్నాయో ఆ ఇగో మాత్రం పెరగకూడదు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఆ ఇగో మాత్రం పెరగకూడదండి మనలో. ఓకేనా? సో ఇది మెసేజెస్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు నేను మన శివయ్య గారి కార్డ్స్ తీస్తాను. ఆయన మెసేజెస్ ఏంటో చూద్దాం ఆరికల్ గైడ్లో. ఓకేనా? నాకు కార్డ్స్ భలే నచ్చాయండి, చూపించిన ఎంత బాగున్నాయో చూసారా. అసలు ఎంతమంది శివయ్యలను చూస్తే నాకు ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా. మనసులో ఏదో హ్యాపీనెస్ అనమాట, ఆనందం, అది చెప్పలేను. దీని మీద ఏం రాసిందో తెలుసా? ఓం ఐ మెడిటేట్ ఆన్ ద గ్రేట్ పురుష ఓం సుప్రీం శివ బెస్టో అపాన్ మీ హయ్యర్ ఇంటలెక్ట్ అండ్ లెట్ రుద్ర ఇల్యూమినేట్ మై మైండ్. వెలుగు, మళ్ళీ వెలుగు. మై గాడ్, మెసేజెస్ మనం ఎదగడం కోసం ఎంత బాగా మన చుట్టూరే ఉండి ఆ మెసేజెస్ ఇస్తున్నారు చూసారా. ఇంతకన్నా క్లారిటీ, ఇంతకన్నా నమ్మకం నేను ఇంకేం ఇవ్వనండి మీకు కదా. అండ్ మన ఫ్యామిలీ మాత్రం చాలా బ్లెస్డ్ ఫ్యామిలీ అండి. మన ఫ్యామిలీ రోజు రోజుకి ఎదుగుతుంది, కొత్త కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ డెఫినెట్గా ఇంకా పైకి మనం అందరం ఎదుగుతామండి. మన ఫ్యామిలీలో చేరిన వాళ్ళందరూ కూడా మనతో పాటు పైకి ఎదుగుతున్నారు. అందరం కలిసి చాలా హ్యాపీగా ఉందాం, మంచి హై వైబ్రేషన్స్లో పైకి వెళ్దాం. దానికి మన శివయ్య మనకు తోడున్నారు, మన అమ్మ మనకు తోడున్నారు, చాలామంది ఉన్నారండి. నాకు అంత హ్యాపీగా ఉంటుంది. నాకేంటంటే మెడిటేషన్ కూర్చున్నప్పుడు ఒక నిమిషం ఎల్లో లైట్ వస్తుంది. నేను ఎప్పుడు రెయిన్బో చూస్తానండి. నాకు ఆ హ్యాపీనెస్ ఎప్పుడు ఉంటుంది. ఆ రెయిన్బో మనకి వర్షం పడిన తర్వాత చూసినప్పుడు ఒక సంతోషం పిల్లల్లో కానీ మనలో కానీ ఎంత బాగుంటుందంటే, ఆ హ్యాపీనెస్ ఎంత బాగుంటుంది. నాకు ఆ హ్యాపీనెస్ ప్రతిసారి ఇస్తారండి. అది చూసినప్పుడల్లా నాకు ఎంత బాగుంటుందో తెలుసా. సో దాన్ని బట్టి ఏం చెప్తున్నారు, మనం అందరం చాలా హ్యాపీగా ఎదగబోతున్నాం. మేబీ నమ్మినా నమ్మకపోయినా, మేబీ మనకు ఒక్కోసారి క్లారిటీ ఒక్క స్టెప్కే కనిపించుండొచ్చు. ఓకేనా. నా ఫ్యూచర్ ఏంటి అన్నప్పుడు మీకు ఎదురుగా ఒక స్టెప్పే కనిపించండు, కానీ ధైర్యంగా లీప్ ఆఫ్ ఫెయిత్తో ఆ ఒక్క స్టెప్ తీసుకొని ముందుకు వెళ్ళినప్పుడు అక్కడ మీరు చేయాల్సిన టాస్క్ కంప్లీట్ అయినప్పుడు దాని నుంచి ఇంకొక స్టెప్ ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా. ఓకేనా. కోర్స్ అండి, ప్రతిరోజు ఒకే మూడ్లో ఉండాలా అంటే లేదు, అదేగా చెప్తున్నాను. మూడ్ స్వింగ్స్ ఉంటాయి, నేను కాదన్ను. కానీ ఆ మూడ్ స్వింగ్స్ని నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను ఎన్నోసార్లు, ఎలా తీసుకోవాలి. కంపల్సరీ మీకు నచ్చిన మ్యూజిక్, ఆ హై వైబ్రేషనల్ మ్యూజిక్ ఏదైనా వినండి, బయటికి వెళ్ళండి, మీకు నచ్చింది ఏమైనా చేయండి. నేను మీకు ప్రతిరోజు మోటివేషన్ ఇలాగే ఇస్తున్నానండి. నేను వచ్చినప్పుడల్లా సారీ, నేను ప్రతిరోజు అంటున్నాను, కానీ నేను వారం రాలేదు నాకు తెలుసు. బట్ నేనైతే ఇవ్వడానికే ట్రై చేస్తున్నానండి. ఎందుకంటే నేను ఖాళీగా ఈరోజు కూర్చున్నా కూడా నాకు వారం మొత్తం నాకు ఎలా అనిపించిందంటే, నేను మీతో మాట్లాడలేదు అనుకున్నా కూడా దే టోల్డ్ మీ ఓకే, ఇట్స్ ఓకే, నువ్వు బాగాలేదు కదా, నువ్వు రెస్ట్ తీసుకో, పర్లేదు. ఒక నిమిషం నాకు ఆ మూడ్ స్వింగ్ నాకు అలా వస్తుంది. వచ్చిన ప్రతిసారి మళ్ళీ సూదింగ్, కామింగ్ అవుతుంది అనమాట. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నీ ఫ్యామిలీ నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తూ, నీ ఫ్యామిలీ నువ్వు డెజర్టెడ్గా చేస్తావు వాళ్ళని అని ఫీల్ అవ్వరు. వాళ్ళు ఉంటారు, నీ కోసం ఎదురు చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి నీకు ఒక ఫ్రీక్వెన్సీ ఉంది, వాళ్ళకి నీకు ఒక బాండింగ్ ఉంది. ఆ ఐడియాస్, ఆ థాట్స్ అనేవి నాకు ఇన్నర్గా వస్తున్న ప్రతిసారి ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా అండి. అందుకనే మీ మీద అలిగినా కూడా ధైర్యంగా అలుగుతున్నాను నేను. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే అండి, ఇప్పుడే నాకు లాస్ట్ వీక్ ఒక చిన్న మెసేజ్ వచ్చిందండి. ఎర్లీ మార్నింగ్స్ నాకు ఒక్కొక్కసారి వివిడ్ డ్రీమ్స్ బాగా స్ట్రాంగ్గా గుర్తుంటాయి అనమాట. నేను మర్చిపోదాం అనుకున్నా, నేను మర్చిపోలేను. దోస్ ఆర్ కాల్డ్ వివిడ్ డ్రీమ్స్. ఓకే. సో అది ఎలా వచ్చిందో తెలుసా అండి. ఇప్పుడు ఒకళ్ళు మేబీ వంట చేసే కాంపిటీషన్లో ఎవరో పార్టిసిపేట్ చేస్తున్నట్టు సపోజ్, నేను మళ్ళీ ఇంటర్ప్రిట్ చేస్తాను అది ఏంటి అనేది మీకు. సో అలా ఉంటే
ఆ అమ్మాయి స్టవ్ అనేది చాలా మురిగ్గా దుమ్ముగా పట్టిపోయి ఉందనమాట. నేను ఇంకొక ఆళ్ళు అక్కడికొచ్చాము. వచ్చిన తర్వాత ఆ స్టవ్‌ని ఆ అమ్మాయి క్లీన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ అవ్వట్లేదు. మేము చూస్తున్నాం అనమాట. ఏమన్నా ఇంకా టూల్స్ ఏమైనా దొరుకుతాయా దాన్ని క్లీన్ చేయడానికి? ఆ అమ్మాయి దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా అని. సో, నేను ఏ గదిలోకెళ్ళి తొంగి చూసినా అక్కడ ఒక పొయ్యి తుప్పు పట్టిపోయి ఉందండి. అంటే మనం ఎళ్ళే దారిలో మనకు కావాల్సినయి మనం చూడటము, ఆ అవేర్‌నెస్ మనకి లేనప్పుడు మనము కోరుకుంటూ ఉంటాము. కానీ మనం ఎదగడానికి అక్కడక్కడ మనం అనుకున్నట్టు మన స్పిరిట్ టీమ్, మన గైడ్స్, మనం కోరుకున్న మన దేవుళ్ళు అవి వేస్తూ ఎళ్తూ ఉంటారు కావాల్సినవి టూల్స్. కానీ మనం అవి వాడము, అవి చూడము. ఎందుకంటే మనకు అవేర్‌నెస్ లేదు. ఓకేనా? ఎప్పుడైతే మనలో ఆ అవేర్‌నెస్ పెరుగుతుందో, ప్రతి ఒక్కటి మనము కాన్షియస్‌గా చూడటం మొదలెడతాం. ఆ కాన్షియస్‌గా చూడటం మొదలెట్టి, అవి తీసుకొని మనం ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు, ఆటోమేటిక్‌గా దారనేది అలా ఓపెన్ అవుతూనే ఉంటుంది. మనం స్లోగా ఎళ్తూనే ఉంటాము. అసలు నాకు ఎంత అనిపిచ్చిద్దంటే, ఆ అమ్మాయి ఒక్కటే ఉందనుకోని కార్నర్‌లో ఒకటే చూస్తోంది. కానీ ఎలా అనిపించిందంటే, ఇప్పుడు సడెన్‌గా గేమ్స్ వస్తున్నాయి కదండీ! ఇప్పుడు ఎన్ని క్యాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి, ఎతకండి, కౌంట్ చేయండి అన్నట్టు. అలా ఉందనమాట నాకు పజిల్. నేనెళ్లి చూస్తే, ఈ టేబుల్ కింద చూస్తే అక్కడ ఒక పొయ్యి కనిపిస్తోంది. ఆ గదిలో చూస్తే ఆ గట్టు మీద ఒక పొయ్యి కనిపిస్తోంది. ఆ గదిలోకెళ్లి చూస్తే ఆ గట్టు మీద ఒక పొయ్యి కనిపిస్తుంది. సో, మనం ఎళ్ళే దారిలో ప్రతిసారి మనం అడుగుతున్నాము. మనకు రావాల్సిన రిసోర్సెస్ అయితే ఉంటూనే ఉంటున్నాయి. కానీ మనం చూడటం లేదు వాటిని. సో, బీ ఓపెన్, బీ ఓపెన్, బీ ఓపెన్ టు ది ఆపర్చునిటీస్. ఆల్వేస్ బీ రెడీ ఫర్ ది ఆపర్చునిటీస్. ఓకేనా? అది బ్యూటిఫుల్ మెసేజ్ అండి. నాకు ఆ వివిడ్ డ్రీమ్ ఎంత బాగా కనిపించిందంటే, నేను బ నాకు తొందరగా ఇది సెట్ అయితే గనక మీతో వచ్చి మాట్లాడి ఆ డ్రీమ్ షేర్ చేసుకుందాం అనుకున్నా. బట్ ఇప్పుడు నాకు మళ్ళీ సడెన్‌గా గుర్తు చేశారు. మేబీ అది మీకు చేరాలి అని ఉన్నట్టుంది మెసేజ్. అందుకనే వాళ్ళు డెఫినిట్‌గా నాకిప్పుడు గుర్తు చేశారు. నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. సో, ఎప్పుడు ఓపెన్‌గా ఉండండి. ఎప్పుడు నారో మైండెడ్‌గా నేను ఇదే కోరుకున్నాను గదా! నాకు ఇక్కడే రాలేదేంటా అని ఆలోచించొద్దు. మేబీ మనం ఎళ్ళే దారిలో మనం ఒక్కోసారి అనుకుంటామండి. మనం ఏదో గోతిలో పడుతున్నాము అని. కానీ మనం మనస్ఫూర్తిగా మన దైవాన్ని తలుచుకొని మనం ముందుకెళ్ళినప్పుడు అది డెఫినిట్‌గా ఆ వ్యాలీ గూడా ఒక పూల వ్యాలీ అవుతుందే తప్ప చీకటిగా ఏది అవ్వదండి. రాళ్ళ గుహలాగా అవ్వదు. ఓకేనా? సో, అదెప్పుడు గుర్తుపెట్టుకోండి. ముందుకు ఎళ్ళేటప్పుడు ఎప్పుడూ మనస్ఫూర్తిగా మీ హైయర్ సెల్ఫ్‌ని, మీరనుకున్న మీ దేవుడిని మనస్ఫూర్తిగా తలుచుకొని వెళ్ళండి. అండ్ ప్రతి చిన్నది చేసేటప్పుడు మీకు డౌట్ ఉంటే గనక ఒక్క నిమిషం ప్రశాంతంగా కూర్చొని, మనస్ఫూర్తిగా 3 సార్లు గాలి పీల్చి వదిలి, ఒక కాన్షియస్ బ్రెయిన్‌తో లేకపోతే ఏదైనా లైట్ మ్యూజిక్ పెట్టుకొని, మీకై మీరు మాట్లాడుకొని వినటం మొదలెట్టండి. ఏంటి ఇది కరెక్టేనా? 2 ఏళ్ల తర్వాత, 3 ఏళ్ల తర్వాత నేను ఇది కరెక్ట్‌గా తీసుకుంటే ఎక్కడుంటాను? అసలు నాకిది పాజిటివ్‌గా అనిపిస్తుందా లేదా? మీ బాడీ మీకు ఒక రెస్పాండ్ ఇస్తుంది. ఫస్ట్ రెస్పాన్స్ మీ బాడీ నుంచే వస్తుందండి. మీ ఇన్‌స్టింక్ట్ నుంచి ఫస్ట్ రెస్పాన్స్ వస్తుంది మీకు. అది మీకు కంప్రెస్ అవుతున్నట్టు బాడీలో ఏదైనా పార్ట్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టు అనిపిస్తుందా? లేకపోతే ఒక జాయస్‌గా యెస్ దిస్ ఈజ్ మై వే అని టక్కన మీకు తెలిసినట్టు అనిపిస్తుందా? దట్ ఈస్ యువర్ ఆన్సర్. యాక్సెప్ట్ చేయండి. అండ్ చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఎప్పుడు ఆలోచించండి. కాన్షియస్ బ్రెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కాన్షియస్‌గా ఆలోచించండి. రిసోర్సెస్‌ని వాడుకోండి. ఆ టూల్స్‌ని కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేసుకోండి. లైఫ్‌లో ఎదగండి. ఏంటా ఈ అమ్మాయి శివయ్య కార్డ్స్ అని చెప్పి ఇంత సోది చెప్పింది అనుకుంటున్నారా? సోదేం కాదండి. దేవుడు నన్ను చెప్పమన్నాడు కాబట్టే చెప్తున్నాను మీకు. లేకపోతే ఆయన గుర్తు లేకపోతే నేనే 100 అనుకుంటాను. అనుకున్న తర్వాత దాంట్లో 20% కూడా మీకు చెప్పను. కంగారు వచ్చేస్తదండి మీతో మాట్లాడేటప్పుడు. మీకు తెలుసా అసలు? దాంట్లో నేను చాలా మర్చిపోతాను. ఇంతగా నేను మీతో మాట్లాడుతున్నానంటే లోపల నేను ఎంత కంగారు ఉంటుందో నాకు నాకు తెలుసు. నేను ఎంత హోల్డ్ చేసి నేను బయటకి మాట్లాడుతున్నానో మీతో. అలాగా సో, అలాంటి టైంలో గూడా నాకు ఇవి ఐడియాస్ మళ్ళీ ఇస్తున్నారు, చెప్పమంటున్నారు అంటే డెఫినిట్‌గా ఇది మీకు రీచ్ అవ్వాల్సిన మెసేజ్ కాబట్టే వస్తోంది అని తీసుకోండి. అండ్ ఏ ఏరియాస్‌లో అయితే మీరు నారోగా ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఒక్కసారి మీరు రీరీడ్ చేసుకోండి. డెఫినిట్‌గా మీకు ఆన్సర్స్ అయితే దొరుకుతాయి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఓకేనా? అండ్ ఇప్పుడొచ్చిన టట్టడాయ్ చూసారా ఫస్ట్ అయ్యా ఎంత బాగా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారో తండ్రి. యూ డిజర్వ్ దిస్. ప్లీజ్ యాక్సెప్ట్ those resources, please accept those ideas, please accept that abundance, please be open because మీకు బ్లెస్సింగ్స్ వస్తున్నాయి. ఆయన చూసారా చెయ్యి అభయహస్తం ఎంత బాగా ఇచ్చి ఆయన బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. యు ఆర్ గెటింగ్ దోస్ బ్లెస్సింగ్స్. యూ డిజర్వ్ దిస్. ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్. రెడీగా ఉండండి యాక్సెప్ట్ చేయడానికి.
సంథింగ్ వస్తోంది, మీకు క్లారిటీ వస్తోంది, ఐడియా వస్తోంది, అండ్ దాని నుంచి ఇంప్లిమెంట్ చేయగా మీకు ఈ హ్యాపీనెస్ వస్తోంది. యూ డిజర్వ్ దిస్ హ్యాపీనెస్, యూ డిజర్వ్ దిస్. ఓకేనా? మీకు ఈ స్టక్ ఎనర్జీస్లోంచి మీరు బయటకు వస్తున్నారు అండ్ యూ డిజర్వ్ దిస్ హ్యాపీనెస్, యూ డిజర్వ్ దిస్ ఎర్లీ హ్యాపీనెస్. ఆ సంతోషం మీకు డిజర్వ్, మీరు వర్త్ ఆఫ్ దోస్ థింగ్స్ అన్నమాట. సో ప్లీజ్ ఎప్పుడు తీసుకోండి. స్టక్నెస్ పోతుందని చెప్పాను కదా, చూసారా? వర్త్లెస్ కనెక్షన్స్ ఆర్ బీయింగ్ రిమూవ్డ్. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను మీకు చెప్పాను ఇంతకుముందు కూడా, రిలీజ్ చేసేయండి. మీకు ఏదైనా బాధగా ఉంటే ఆ థాట్నైనా ఆ ఐడియానైనా సరే, ఐ రిలీజ్ వాట్ డజంట్ సర్వ్ మీ ఫర్ మై హైయెస్ట్ గుడ్. ఐ రిలీజ్, ఐ రిలీజ్, ఐ రిలీజ్. ఎక్కడైనా సరే అండి, ఏ స్టక్ ఎనర్జీ మీకున్నా సరే, ఐ రిలీజ్, ఐ సరెండర్, ఐ రిలీజ్ దీస్ ఎనర్జీస్. అంతే. నవ్ యూ షో మీ ద వే, దట్స్ ఆల్. ఆ క్లారిటీని ఎప్పుడైనా మెయింటైన్ చేయండి, అప్పుడే లైఫ్లో ఆ బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అల్టిమేట్గా ఏం చెప్తున్నారు? శివ, శక్తి, 2 నెంబర్ తెలుసు కదా, శివ అండ్ శక్తి. అండ్ నేను పైన ట్రయాంగిల్ కూడా చూశాను. సో అది కూడా ఇక్కడే రిప్రజెంట్ చేస్తుంది. పైన ట్రయాంగిల్ ఈజ్ ఆప్కో ఏంటంటే మనకి హయ్యర్ సోర్స్ నుంచి ఎనర్జీస్ అనమాట. పైనుంచి వచ్చేది శివుడు ఎనర్జీ, కింద నుంచి వచ్చేది శక్తి కదండి. పైనుంచి వచ్చేది ట్రయాంగిల్ ఏంటంటే శివుడు. అందుకనే నాకు శివుడి కార్డ్స్ తీసుకోవాలనిపించింది కూడా ఈరోజు. ఓకేనా? మీ నుంచి ఎవరైతే మీకు చెడు చేసే వాళ్ళో, మీకు అవసరం లేని వాళ్ళో మీ జీవితంలో ఎక్కువ మంది ఉంటే స్లోగా వాళ్ళందరి నుంచి మీకు విముక్తి వస్తుందంట. శివయ్య వాళ్ళందరినీ తీసేయబోతున్నారు పక్కకి. అప్పుడే కదా ఆ స్టక్ ఎనర్జీస్ కానీ, ఆ మూడ్ స్వింగ్స్ కానీ, లేకపోతే ఆ మనుషులు కానీ, లేకపోతే ఆ అవసరం లేనివి ఏవైనా సరే మన జీవితం నుంచి పక్కకి వెళ్ళినప్పుడే కదా మనకు మళ్ళీ ఒక కొత్త థాట్స్ వచ్చి, కొత్తగా ఒక ఐడియాస్ వచ్చి, మళ్ళీ నమ్మి మనం ముందుకు స్టెప్ వేయగలము. ఓకేనా? ఆ వర్త్లెస్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, మిమ్మల్ని కంప్రెస్ చేస్తున్నాయో, మిమ్మల్ని యాంగ్జైటీకి గురి చేస్తున్నాయో, మిమ్మల్ని బాధ పెడుతున్నాయో, మీరు వాళ్ళ ఒబ్సెస్డ్ ఎనర్జీ నుంచి మీరు వదిలించుకోలేకపోతున్నారో, వాళ్ళ నుంచి ఆ కనెక్షన్స్ అన్నీ, మేబీ వర్క్ ఏరియా, మేబీ హెల్త్, మేబీ రిలేషన్షిప్స్, మేబీ ఫైనాన్సెస్, మేబీ ఫ్యామిలీ, ఏ ఏరియాలో అయినా సరే వాళ్ళందరినీ స్లోగా ఆయన తీసేయబోతున్నారు. వాళ్ళందరినీ పోగా మీకు అప్పుడు బ్లింక్ అవుతుంది, ఐడియాలు వస్తాయి. ఓకేనా? సో బ్లెస్డ్ అండి. మంత్ర చాంటింగ్ ఈజ్ నీడెడ్. ప్లీజ్ అండి కూర్చొని కాసేపు. అండ్ నీకు ఇంకొక విషయం తెలుసా? అసలు మనము మంత్రాలు చదివేసి ఈ చదివేసేసి అనుకుంటామంట, జలాన్ని పోసేసి శివయ్యకి అవి ఇవి చేసి అనుకుంటామంట మనకి ఇప్పుడు రావాల్సినవన్నీ ఆయన ఇచ్చేస్తారు అని. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందో తెలుసా అండి? ఈ మంత్రమైనా ఏదైనా సరే మనం ఈరోజు మన వైబ్రేషన్స్ని పెంచుకోవడం కోసం చేస్తున్నాం. ఆయన నీళ్ళు ఆయనకు పోసి మనం ఏంటండి సాధించేది? మనం ఏం చేసాము? పూలైనా ఆయనయే, నీళ్ళైనా ఆయనయే, అన్నీ ఆయనయే కదా. మనము ఆయన ఈ లోపల ఉన్న జీవుడు కూడా ఆయన పంపించిన ప్రసాదమే కదా ఇదంతా. సో మళ్ళీ ఆయనకే ఇచ్చేసేసి మనం ఏదో ఆయనకి ఫేవర్ చేసాం కాబట్టి ఆయన ఏదో మనకు చేయాలని అనుకోవడం ఏంటండి? ఈ మంత్ర చాంటింగ్ కూడా మనకి ఎందుకు అంటే చేయమనేది మన వైబ్రేషన్స్ ఎప్పుడు లోకి పడిపోకుండా హై వైబ్రేషన్లో ఉండి ఆ దేవుడి నుంచి మనకు వచ్చే బ్లెస్సింగ్స్ని మనం రిసీవ్ చేసుకోవడం కోసం మనల్ని మనం పరిశుద్ధం చేసుకుంటున్నాం. ఓకేనా? అర్థమైందా? మనల్ని మనం క్లెన్స్ చేసుకుంటున్నాం. దానికోసం మనం మంత్ర చాంటింగ్ చేస్తున్నాం. ఓకేనా? వావ్, ఈరోజు మీకోసం బ్యూటిఫుల్ మెసేజెస్ వస్తున్నాయి. చూసారా ఎండ్ ఆఫ్ ద డెక్ కార్డ్లో ఏమొచ్చిందో? డోంట్ స్టక్ హియర్, మూవ్ ఆన్. నేను చెప్పాను స్టక్ ఎనర్జీస్ ఉన్నాయి, ఇంకా మీరు ముందుకు వెళ్తారు. ఎలా ముందుకెళ్ళబోతున్నారు? దేవుణ్ణి నమ్ముకొని చాంటింగ్ చేస్తున్నారు, దానివల్ల క్లారిటీ వస్తుంది. స్వామి మనకి అవసరం లేని కనెక్షన్స్ అన్నీ తీసేస్తున్నారు. అండ్ ఈ సంతోషాలన్నీ యూ డిజర్వ్ దిస్ హ్యాపీనెస్. వారం తర్వాత వచ్చానని నేను ఎంత భయపడ్డానో తెలుసా? కానీ ఈ మెసేజెస్ చూస్తే ఎంత హ్యాపీగా ఉందండి. అసలు శివయ్య రావడం ఏంటి, ఆ ఫాగ్నెస్ పోవడం అని చూపించడం ఏంటంటే శివుడు అంటే అదే కదండి, మనకు అవసరం లేని వాటిని అన్నింటిని రిమూవ్ చేసేస్తాడు.
దానివల్ల మనం చాలా బాధపడతామండి, చాలా ఏడుస్తాం. ఎందుకంటే ఇప్పుడు దాకా ఒక దాంట్లో కూరుకుపోయి ఉంటాం కదా, సడన్గా దాని నుంచి బయటికి రావడం అంటే అమ్మో అసలు మన వల్ల కాదండి. మనం మానవులం కదా, మనకు అసలు అంత ఈజీగా అవ్వదు. కానీ అది కూడా స్లోగా జరుగుతుంది, ఫాస్ట్గా చేయడు ఆయన, స్లోగా చేయబోతున్నారంట. అందుకనే మీకు ఆ ఇంప్లిమెంటేషన్ జరగబోతుంది. స్లోగా వాళ్ళందరినీ తీసేయబోతున్నారు పక్కకి. అండ్ మీరు మాత్రం మనస్ఫూర్తిగా ఆయన్ని తలుచుకోండి. 222 నెంబర్ నేను చెప్పాను కదా, నేను ఓం నమ శివాయ చేసుకుంటా అని. దట్ ఈస్ కాల్డ్ హీ ఈస్ టెల్లింగ్. ఓకేనా, మంత్ర చాంటింగ్ ఈజ్ నీడెడ్. 222 ఐ టోల్డ్ యూ క్లియర్లీ, నేను ఆ నెంబర్ నేను చూస్తున్నానండి అని చెప్పాను కదా. సో 28 తర్వాత నుంచి స్లోగా అయితే వితిన్ 2 వీక్స్ మీకు చాలా వరకు, అంటే మీ ఇంపాక్ట్ని బట్టి కూడా ఉంటుందండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, కొంతమందికి 2 వీక్స్ అయి ఉండొచ్చు, కొంతమందికి 2 మంత్స్ కూడా అవుతుంది. ఓకేనా, కానీ 28 తర్వాత నుంచే అండి. అప్పుడు దాకా కొంచెం నిదానంగా ఉండండి. ఏదైనా మూడ్ స్వింగ్స్ మరీగా ఉంటే కనుక ప్లీజ్ చాంట్ హిమ్ కంటిన్యూస్లీ. మీకు నచ్చిన వాళ్ళని మంత్ర చేసుకోండి. నేను శివయ్యనే చెప్పట్లేదు. మీరు కొంతమంది నారాయణని ఇష్టపడుతూ ఉండొచ్చు, కొంతమందిని అమ్మని ఇష్టపడుతూ ఉండొచ్చు, కొంతమందిని ఆంజనేయ స్వామిని ఇష్టపడుతూ ఉండొచ్చు. మీకు నచ్చిన వాళ్ళ మంత్రాన్ని చాంట్ చేసుకోండి. మీరు మాత్రం లోవర్ వైబ్రేషన్స్లో పడిపోవద్దు. ఎందుకంటే క్లారిటీ వస్తుంది. నేను చెప్పాను కదా, లైట్ డార్క్ మధ్యలో ఓపెన్ అవుతుంది అని. సో ఆ క్లారిటీ అయితే వస్తుంది అండ్ మన మీద ఆ లైట్ వస్తుంది, సేలర్ బోట్స్లో కనపడుతుంది చెప్పాను కదా, ఆ పొగ మంచు క్లియర్ అవుతుంది. స్లోగా ఒక్కొక్క స్టెప్ కనిపించినా స్లోగా ముందుకు వెళ్తూ ఉండండి. మేబీ ఒక్కోసారి మీకు కంప్లీట్గా స్టక్ అయినట్టుగా ఉండొచ్చు ఇప్పుడు, లేదా ఏదో కొంచెం నత్తనడక నడుస్తూ ఉన్నట్టుగా ఉండొచ్చు. పర్వాలేదు, ఉండండి. మరి హెడేక్స్ ఎక్కువగా ఉంటే కంపల్సరీ ఒక కన్సల్ట్ అవ్వండి డాక్టర్స్ని ఎవరినన్నా. బికాజ్ ఎక్కువ హెడేక్గా అనిపిస్తే కనుక అది కన్సల్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది దాంట్లో. దాని నుంచి కూడా మనకు ఒక సొల్యూషన్ రావచ్చు. మనం అంతగా పట్టించుకోకుండా ఉండొచ్చు వేరే వాటిల్లో పడి. ఓకేనా, సో చూడండి. అండ్ నాకు ఆ పొయ్యిలు ఎలా కనిపించినాయో అలాగా మనకి రిసోర్సెస్ చాలా ఉంటాయండి, టూల్స్ ఉంటాయి. డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీకు సంతోషం అయితే ఎర్లీగానే మీరు అనుకున్న ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ముందు వస్తుందని నాకు ఈ సన్ ఎనర్జీస్ చెప్తున్నాయండి, పాజిటివ్ ఎనర్జీస్. డెఫినెట్గా తీసుకోండి. బట్ వచ్చిన తర్వాత మీ వాళ్ళతో హ్యాపీగా షేర్ చేసుకోండి, పార్ట్నర్స్తో, టీమ్ మెంబర్స్తో, ఫ్యామిలీతో, అందరితో. కానీ సడన్గా ఒక ప్రైడ్ అనేది తెచ్చుకోమాకండి. ఓకేనా, హ్యాపీనెస్ ఎలా వస్తుందో అంటే డౌన్ టు ఎర్త్ ఎప్పుడు ఉంటేనే వాళ్ళకి అది లైఫ్ లాంగ్ అలా బ్యాలెన్స్లో ఇంప్లిమెంట్ అవుతుంది కదా. అది కూడా అక్కడ కూడా బ్యాలెన్స్ వస్తుంది. బ్యాలెన్స్ అండ్ హార్మోనీ ఇంప్లిమెంట్ ఎలా అవుతుంది, లైఫ్ లాంగ్ డౌన్ టు ఎర్త్లో ఉంటూ మనకు మంచి చేసిన వాళ్ళని చూసుకుంటూ, మనకు మంచి చేసినా చేయకపోయినా ఎదుటోళ్ళకి మనం హాని చేయకుంటూ మనం ఒక బ్యాలెన్స్లో ముందుకు వెళ్తూనే ఉండాలి. అలాగా మన వాళ్ళని ఎప్పుడూ మనతో పాటు సంతోషంగా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకేనా, సో ఇవండి ఏరియాస్ అన్నీ మ్యాక్సిమం కవర్ అయినాయి అనుకుంటున్నాను నేను. అండ్ చాలా మంచి మెసేజెస్ వచ్చినాయి. డెఫినెట్గా కమెంట్ చేయండి, క్లెయిమ్ చేసుకోండి ఎనర్జీస్ని, ప్లీజ్ క్లెయిమ్ చేసుకోండి. ఇప్పటికి చాలామంది క్లెయిమ్ చేసుకుంటున్నారండి, నాకు చాలా హ్యాపీగా ఉంది. బట్ స్టిల్ ఇది మీ లైఫ్లో ఇంప్లిమెంట్ అవ్వాలి అంటే మీరు క్లెయిమ్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు, డెఫినెట్గా ఇవి జరుగుతాయి. నమ్మకం పెట్టుకొని ముందుకు వెళ్ళండి. నమ్మకంతోనే మనం ఇది స్టార్ట్ చేస్తున్నాం. ఏదైనా సరే నమ్మకంతోనే స్టార్ట్ చేస్తాం కదండి. సో అదే నమ్మకాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉండండి, ముందుకు వెళ్తూనే ఉండండి. మనం స్టెప్ హై వైబ్రేషన్లోకి వెళ్తూనే ఉండాలి. మేబీ స్టక్ ఎనర్జీస్ ఉన్నా సరే మనకి ఆయన దారి చూపించబోతున్నారు. ఒక 28 తర్వాత మాత్రం డెఫినెట్గా ఉంటుంది. అండ్ 2 and 28 నెంబర్స్ మీ లైఫ్లో ఎలా ప్రామినెంట్గా ఉన్నాయో ఒకసారి చూసుకోండి. ఓకేనా, డెఫినెట్గా అండి. ఓకేనా, అండ్ ఐ లవ్ యూ అండి. హ్యాపీగా ఉండండి, చాలా సంతోషంగా ఉండండి. ఇంక నుంచి మళ్ళీ మనం రోజు కనెక్ట్ అవుదాము, తెలుసుకుంటూ ఉందాము. ఏదన్నా ఉన్నా సరే నేను అన్నీ మీకు క్లారిటీగా, నాకు ఎంతవరకు వాళ్ళు చెప్పగలిగితే, నా నోరు ఆ నిమిషానికి తిరగాలండి, నా బ్రెయిన్ ఆ నిమిషానికి పనిచేయాలి. అంతవరకే నేను చెప్పగలను, అంతవరకే నేను ఇవ్వగలను. అండ్ ఇచ్చింది మాత్రం డెఫినెట్గా ఇవి టైమ్లెస్ రీడింగ్స్ కాబట్టి ఎప్పుడు మీ ఫీడ్లోకి వచ్చినా సరే మీరు దీన్ని యాక్సెప్ట్ చేసి డెఫినెట్గా దీనికి రెజనేట్ ఎంతవరకు అవుతుందో చూసుకొని లీవ్ ద రెస్ట్ అండి. బట్ ఎంతవరకు మీకు కరెక్ట్గా కనెక్ట్ అయితే మాత్రం ఆ ఏరియాస్లో, ఆ ఐడియాస్లో ఇంప్లిమెంట్ చేసుకోండి. లైఫ్లో బాగా ఎదగండి, సంతోషంగా ఉండండి, మీరు మీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండండి. ఓకేనా, మోర్ లవ్ అండ్ మోర్ మ్యాజిక్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద డే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఓపిక్గా విన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఈ గైడెన్స్ మీవి అని మీరు డిజర్వ్ చేసుకొని మీరు హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకేనా, బాయ్ అండి, టేక్ కేర్.